వర్ధిల్లాలి కౌలు రైతుల ఐక్యత, వర్ధిల్లాలి కౌలు రైతుల ఐక్యత, వర్ధిల్లాలి కౌలు రైతుల ఐక్యత, వర్ధిల్లాలి కౌలు రైతుల ఐక్యత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రైతుల మీద ఒక పాట. నీలరాలుతున్న రైతన్నలా చూసి గుండె జరిగిపోతూ ఉందో, ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో. దేశానికే బువ్వ పెట్టేటి రైతన్న ఉరితాడుకేలాడుతుండో, ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో. ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ మీరెందుకు స్పందిస్తలేరు. ఎన్నో హామీలు ఇచ్చిన రేవంత్ మీరెందుకు స్పందిస్తలేరు. నీలరాలుతున్న రైతన్నలా చూసి గుండె జరిగిపోతూ ఉందో, ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో, ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో. దేశానికే బువ్వ పెట్టేటి రైతన్న ఉరితాడుకేలాడుతుండో, ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో. ఎన్నో హామీలు ఇచ్చిన మోడీ గారు మీరెందుకు స్పందిస్తలేరు. ఎన్నో హామీలు ఇచ్చిన మోడీ గారు మీరెందుకు మాట్లాడతలేరు. యములాడ రాజన్న యాదగిరి నరసన్న 1000 కోట్లు అడిగినారా, ఆ రైతు గోసలు చూడొద్దన్నారా, ఆ రైతు గోసలు చూడొద్దన్నారా. ఎన్నో హామీలు ఇచ్చిన మోడీ గారు మీరెందుకు స్పందిస్తలేరు. అంటే ఏంటి దీని ఉద్దేశం? ఓట్ల కోసమే మాట్లాడేది తప్ప రేవంత్ రెడ్డి గారు కౌలు రైతులను ఉద్ధరించేది కాదు, దానికోసం కాదు. అంటే కేసీఆర్ గారికి ఏంటి తేడా? ఆయన అసలు కౌలు రైతులు ఆయన నిరోమాటం చెప్పిండు. కౌలు రైతులు గుర్తించడం పోండి ఒకటే మాట చెప్పిండు, మీకు అసలు యజమాని ఇస్తే తీసుకోండి అంతే తప్ప నేను కౌలు రైతుకి ఇవ్వడం కుదరదని చెప్పి. నేను ఇప్పుడు కౌలు రైతులకు ఎగ్గొట్టే దానికోసం ఉపాయం ఏంటంటే బాండ్ పేపర్. అసలు ఇంకోటి ఉంది, ఇక్కడ కావేపల్లి రైతులు ఏనుగురు రైతులు వచ్చారు. మరి అసలు ఏజెన్సీలో గిరిజనులకు కౌలుకి సిద్ధం కానటువంటి ఈ రోజుల్లో, ఈ స్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితులు ఏంటి, సాగు చేసే రైతులేంటి, కౌలుకి ఇచ్చే వాళ్ళ స్వభావం ఏమిటి అనే ఏ అంచనా లేకుండా కేవలం అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఈరోజు ఇంకో మాట చెప్తుండు, నున్న గారు మాట్లాడేటప్పుడు చెప్పిండు ఆగస్టు 15 కల్లా 100 దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి ఈ రోజు ఏమంటుండు? మొన్నటిదాకా అన్నారు చాలా మంది, అది కాలేదు ఇది కాలేదంటే మొన్ననే అధికారంలోకి వచ్చింది, ఆగరాదండి 6 నెలలు అన్నారు. 6 నెలలు అయింది. రేవంత్ రెడ్డి అడుగులు ఎన్నుపడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు అడుగులు ఎన్నుపడుతున్నాయి. ఈ ప్రభుత్వం అడుగులు రైతుకు అనుకూలంగా పడుతున్నాయా వ్యతిరేకంగా పడుతున్నాయా? ఈ జిల్లాలో ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్నోడికే రుణమాఫీ, పట్టాదారు పాస్బుక్ ఉన్నోడికే రుణమాఫీ. మరి రేషన్ కార్డు అంటారా, తెల్ల రేషన్ కార్డు ఉన్నోడికి అంటారా? అది క్లారిటీ లేదు. మళ్ళీ తెల్ల రేషన్ కార్డు అంటే 3.5 ఎకరాలు మాగాడి దాటుకుంటే తెల్ల రేషన్ కార్డు ఉండకూడదు. రూల్ ప్రకారం 7 ఎకరాలు మెట్ట, 3.5 ఎకరాలు మాగాడి. అంటే రైతులకి రుణమాఫీ చేయడమా ఉద్దేశం, లేకపోతే ఎగ్గొట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? రేపు 21వ తారీఖు మంత్రివర్గం సమావేశం అవుతుందాక దాంట్లో విధి విధానాలు రూపొందిస్తామని చెప్పి రోజుకు ఒక మాట వదులుతా ఉన్నారు. రైతులు తిరుగుబాటు వస్తుందా? రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తారా, లేదు మౌనంగా మనం చేసిందని అంగీకరిస్తారని చెప్పి రోజుకు ఒక లీకు మన జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నోటి నుంచి ఇవన్నీ అనిపిస్తున్నారు. ఈరోజు కౌలు రైతుల రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర కన్వీనర్గా నన్ను ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇవాళ రాష్ట్రంలో కౌలు రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు కౌలు రైతులకు నేను రైతు భరోసా ఇస్తానన్నాడు. అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా ఇచ్చి రుణాలు కూడా ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా రైతు బీమా కూడా కౌలు రైతులకు అమలు చేస్తానని చెప్పాడు. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది కౌలు రైతులను అసలు గుర్తించలేదు. మేము అధికారంలోకి వచ్చినాక గుర్తిస్తామన్న నేపథ్యంలోనే కౌలు రైతులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పటికి అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిపోయినా కానీ ఇప్పుడు కౌలు రైతుల సమస్యల మీద కేంద్రీకరించాలని నేను చెప్తున్నాను. 2011లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కౌలు రైతులకి గుర్తింపు కార్డు ఇవ్వాలని కౌలు రైతుల చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని ఇవాళ అమలు చేయమని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తాను. ఆ చట్టం కనుక అమలైతే ఇవాళ
కౌలు రైతులకి గుర్తింపు కార్డులు రుణాలతో పాటు కౌలు రైతులకి పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతుకి ఏ రకమైన హక్కులు ఉంటాయో వీళ్ళకి కూడా అన్ని హక్కులు కలిగించడానికి అవకాశం ఉంది. కాబట్టి కౌలు రైతులు ఏదైతే ఉన్నారో కౌలు రైతులకి వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు రుణాలు ఇవ్వాలి. రుణాలు ఇవ్వటమే కాదు, రైతు బీమా సౌకర్యం కల్పించాలి. అట్లాగే పంట నష్టపరిహారం కానీ ఇలాంటివి జరిగినప్పుడు నష్టపరిహారం డైరెక్ట్గా కౌలు రైతులకి ఇవ్వాలి. ఇవాళ ధరణి పోర్టల్లో కేసీఆర్ ప్రభుత్వం అనుభవదారు కాలం తీసేసింది. ఆ ధరణి పోర్టల్ని కూడా మార్చాలని మేము చెప్తున్నాం. అనుభవదారు కాలంలో కనుక ఈ కౌలు రైతులు ఎవరైతే భూమి మీద సేద్యం చేస్తున్నారో వాళ్ళ పేరు కనుక అక్కడ కాస్తులో రాసినట్టయితే వీళ్ళకి అన్ని హక్కులు ఉంటాయి. కాబట్టి ఆ హక్కులు కలిగించాలంటే ధరణి పోర్టల్లో ఆ అవకాశం కల్పించాలి. కాబట్టి మేము కౌలు రైతుల సంఘంగా డిమాండ్ చేసేది ఏదైతే ఉందో కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు ఇవ్వడంతో పాటు ధరణి పోర్టల్ని కూడా మార్చాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తాం. ఈ ప్రభుత్వం కనుక అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మీద ఆందోళన పోరాటాలు చేయడానికి నిర్ణయం ఈరోజు జరిగిన సదస్సులో నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ముందుగా అందరికీ నమస్కారం. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుయాత్నగర్ మండలం. నేను సుయాత్నగర్ నుంచి ఈ రైతు సదస్సుకి రావడం జరిగింది. నేను ఒక కౌలుదారి రైతుని. నేను ఒక 30 ఎకరాల కౌలుకి తీసుకుంటున్నా. కౌలుదారికి ఎలాంటి న్యాయం ప్రభుత్వం నుంచి జరగట్లేదు, గిట్టుబాటు ధర ఒకట్లేదు. ఈ వడ్ల రేటు 2180